హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్ఫుల్. మామూలుగా రస్మలై చేయాలంటే పాలని విరగొట్టి అలాగే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అలా కాకుండా బ్రెడ్తోనే మనం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి. అది కూడా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోని యూజ్ చేసి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలండి. ఏదైనా తీసుకోవచ్చు. ఇలాగా కట్ చేసేసుకొని ముక్కలుగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలాగ ఒక గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇలాగ రస్మలై షేప్ వచ్చేలాగా చక్కగా చేసి పెట్టుకోండి. ఇందులోకి టాప్ లేయర్గా వేయటానికి ప్యూరీని రెడీ చేసుకోవాలండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని అలాగే 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకొని ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మామిడికాయ ప్యూరీని కూడా వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక జార్లో ఇలాగా సర్దుకోవాలండి. ఒక లేయర్ పెట్టిన తర్వాత ఇలాగ ఈ ప్యూరీని వేసేసుకొని పైన మళ్ళీ ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టి నెక్స్ట్ లేయర్ కూడా అలాగే వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇదంతా వేసుకొని బ్రెడ్ స్లైస్ని పెట్టేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఒక పావు కప్ వరకు కాచి చల్లార్చిన పాలు అలాగే ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలు వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ముందుగా తీసుకున్న ఈ పాలలో వేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 స్పూన్ వరకు షుగర్ పౌడర్ కానీ వేసుకొని ఇదంతా కొంచెం చిక్కబడే వరకు ఇలా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకున్నారంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇదంతా పూర్తిగా చల్లారాలండి. కొంచెం గోరువెచ్చగా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మామిడికాయ ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ మిక్స్ని మరీ చిక్కగా చేసుకోకూడదండి, అలాగని మరీ పల్చగా చేసుకోకూడదు. ఇప్పుడు ఇదంతా ముందుగా సెట్ అవ్వటానికి పెట్టిన బాక్స్లో వేసేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇలా వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట సేపు అయిన తర్వాత పైన కొంచెం పిస్తా కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం మామిడి పండు ముక్కలను కూడా పైన పెట్టేసుకుంటే సూపర్ టేస్టీగా డెజర్ట్ రెడీ అయిపోయిందండి. చాలా క్విక్గా తయారైపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో మామిడి పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మామిడి పండు రెసిపీలు ఉన్నాయండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.